అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఈవీఎస్ ఫోర్త్ క్లాస్ అయితే స్టార్ట్ చేశాము. సో, దాంట్లో భాగంగా ఈరోజు థర్డ్ పార్ట్ అయితే చూద్దాం. సో, ఇక్కడ దిక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు జనరల్‌గా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని మాత్రం తెలుసు. అవైతే తెలుసు. కానీ మనకు తెలియాల్సింది వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి ఇవి కూడా తెలియాలి. ఏ దిక్కుల మధ్యన ఏది ఉంటుందనేది కూడా తెలియాలి. ఇంగ్లీష్లో చూస్తే ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అవే పేర్లు ఉంటాయి కాబట్టి. అంటే ఇప్పుడు నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది నార్త్ ఈస్ట్ అంటారు, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంది సౌత్ వెస్ట్ అంటారు. కానీ తెలుగులో వేరు పేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తే మనందరికి తెలుసు ఉత్తరం అనేది పైన ఉంటుంది. అంటే మనం ఇట్లా ఒక మ్యాప్ ద్వారా చూస్తే దక్షిణం కిందికి, తూర్పు మన కుడి చేతి దిక్కు, అలాగే పడమర ఎడమ చేతి దిక్కు అనేది ఉంటుంది. సో అలా చూస్తే ఇక్కడ ఉత్తరం, తూర్పు ఇవి రెండింటి మధ్యన ఉండేది ఏంటి అంటే ఈశాన్యం. ఉత్తరానికి తూర్పుకు మధ్యన ఉండేదైతే ఈశాన్యం. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇండియా మ్యాప్ చూసినప్పుడు మనకు తెలుసు ఈశాన్య రాష్ట్రాలు అంటారు కదా. సో అలా మనం అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఉండేదైతే ఈశాన్యం అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే తూర్పుకి దక్షిణానికి ఉండేదైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆగ్నేయం. తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉండేదైతే ఆగ్నేయం. అయితే దక్షిణం పడమర మధ్యలో ఉండైతే నైరుతి. అంటే మనం తెలుసు నైరుతి ఋతుపవనాలు అంటారు కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. పడమర అలాగే దక్షిణానికి మధ్యన నైరుతి. అంటే ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఈశాన్యం నైరుతి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా అయితే అటు ఈశాన్యం ఉంటుంది ఉత్తరం తూర్పుకు మధ్యలో, ఇటు దక్షిణం పడమరకు మధ్యలో నైరుతి అనేది అయితే ఉంటుంది. ఇక లాస్ట్ది పడమర ఉత్తరం ఇవి రెండింటి మధ్యలో ఉండేదైతే వాయువ్యం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాయువ్యం ఆగ్నేయం ఆపోజిట్గా ఉంటాయి, ఈశాన్యం నైరుతి అనేది ఆపోజిట్గా ఉంటాయి. సో ఇలా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ ఒక రాష్ట్రం ఇచ్చి ఇంకో రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఏ దిక్కులో ఉంది అని కూడా అడగవచ్చు. కాబట్టి మనకు రాష్ట్రాలు అడగచ్చు, దేశాలు అడగచ్చు. సో ఇట్లా ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈజీగా పెట్టేయచ్చు ఆన్సర్ అనేది. సో ఈ 8 దిక్కులు కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత మండలం అంటే ఏంటి అంటే కొన్ని గ్రామాల సముదాయాన్ని మండలం అంటారు. జిల్లా అయితే ఈ కొన్ని మండలాల సముదాయాన్ని జిల్లా అంటారు. అలాగే రాష్ట్రం మనకు తెలుసు కొన్ని జిల్లాల సముదాయాన్ని రాష్ట్రం అని అయితే అంటారు. సో ఈ మూడు కూడా మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కూడా ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది గుర్తుంచుకోవాలి. 29వ రాష్ట్రం ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది అనే క్వశ్చన్ అయితే అడగవచ్చు అప్పుడు. సో జూన్ 2వ తారీఖు 2014 29వ రాష్ట్రంగా అయితే ఏర్పడింది. ఇక్కడ చూస్తే ఇంకొక పాయింట్, ఆధార్ కార్డ్ జారీ సందర్భంలో వ్యక్తుల కళ్ళను ఐరిష్ కెమెరాలో ఫోటో తీస్తున్నారు. ఈ కెమెరా ఐరిష్ భాగాన్ని ఫోటో తీసి పదిలంగా భద్రపరుస్తుంది. దీన్ని మిమిజోయ్ కనుగొన్నాడు. అంటే ఇక్కడ మనకు 2-3 క్వశ్చన్స్ అయితే రావచ్చు ఒక పాయింట్ నుండి, అంటే ఈ టాపిక్ నుండి. ఎందుకంటే వ్యక్తుల కళ్ళను ఐరిష్ కెమెరాలో ఫోటో తీస్తున్నారు, ఏ కెమెరా అని అడగవచ్చు. ఓకే, ఐరిష్ కెమెరా అని అయితే గుర్తుంచుకోవాలి. అయితే ఈ కెమెరా ఏ భాగాన్ని ఫోటో తీసి పదిలంగా భరుస్తుందంటే ఐరిష్ భాగాన్ని. ఓకే, ఐరిష్ భాగాన్ని ఫోటో తీసి పదిలంగా భద్రపరుస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏమి అడగచ్చు, ఇది ఇంపార్టెంట్. దీన్ని ఎవరు కనుగొన్నారు? మరి ఎవరు కనుగొన్నారు అంటే మిమిజోయ్ కనుగొన్నాడు ఐరిష్ కెమెరాని. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే సమాచార హక్కు చట్టం 2005, ఇందులోకి కూడా క్వశ్చన్స్ అయితే రావచ్చు. 2005 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం అనేది అమలైంది. డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 12 అక్టోబర్ 2005. 12 అక్టోబర్ 2005 నుండి అమలైంది. ప్రజలు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అనేది అయితే ఇవ్వాలి. సమాచార హక్కు చట్టం కాబట్టి మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళైతే సమాచారం ఏదైనా మనం అడిగితే సమాచారం అనేది ఇవ్వాలి. అదే జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది అయితే 48 గంటల్లోనే సమాచారం అనేది ఇవ్వాలి. అంటే 2 రోజుల లోపలనే
సమాచారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం గవర్నమెంట్ సీక్రెట్స్ అట్లా అవి అడిగితే ఇవ్వరు. బట్ కొన్ని మనకు ఏదైతే అవసరం ఉంటుందో వాటి గురించి మనం క్వశ్చన్ అడిగితే మాత్రం వాళ్ళైతే అంటే దేనికి ఖర్చు పెట్టారు ఫండ్, లేకపోతే అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా మనకు ఒక సంస్థకు రిలేటెడ్ అయి ఉంటే, ఇంకేదైనా అయి ఉంటే వాళ్ళు సమాచార హక్కు చట్టం లోపల ఉన్నాయి. మనమైతే అడగవచ్చు వాళ్ళను. మనం ఇట్లా దరఖాస్తు చేసుకుంటే ఒక 1 మంత్ లోపలైతే వాళ్ళ సమాచారం అయితే ఇవ్వాలి. ఓకే. అదే మరీ ఇక మనకు జీవించే హక్కు, లేకపోతే మన స్వేచ్ఛకి ఏదైనా భంగం కలిగింది అట్లాంటప్పుడు 30 డేస్ అంటే చాలా టైం అవుతుంది కాబట్టి వాటికి మాత్రం 48 అవర్స్లోనే, అంటే ఒక 2 డేస్ 48 గంటల్లోనే సమాచారం అయితే ఇవ్వాలి వాళ్ళు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు అడగచ్చు, వ్యక్తి స్వేచ్ఛకి అయితే ఎన్ని రోజులు అడగచ్చు, జీవించే హక్కుకి ఎన్ని రోజులు అని అడగచ్చు. అట్లాంటప్పుడు మనం 30 డేస్ అని పెట్టకూడదు, 2 డేస్. ఎందుకంటే మనం కన్ఫ్యూజన్లో తొందరగా 30 డేస్ అని పెట్టేస్తే తప్పు అవుతుంది ఆన్సర్. సో 48 గంటలు జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛకి అయితే మాత్రం. మిగిలిన వాటికైతే మాత్రం 30 రోజులు. ఓకే. 12 అక్టోబర్ 2005 నుండి స్టార్ట్ అయితే అయింది సమాచార హక్కు చట్టం 2005. ఓకే. లాస్ట్ పాయింట్ ఇప్పుడు మనం చూస్తే ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం దానిలోని పత్రహరితం అనే పదార్థం. మనందరూ తెలుసు ఆకులు దాదాపు అన్ని ఆకులు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దానికి కారణం ఏంటంటే పత్రహరితం అనే పదార్థం. ఓకే, క్లోరోఫిల్ ఇంగ్లీష్లో అయితే. సో దేనివల్ల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయంటే పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అగైన్ మళ్ళీ చెప్పినట్టే ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది తీసి రాసాం కాబట్టి మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. అంటే చదవండి ఒకసారి, ఇంకా ఏమైనా పాయింట్స్ దొరుకుతాయి కావచ్చు, కానీ దాదాపు ఇవే పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇవే రివిజన్ అయితే చేయండి. 1-2 క్వశ్చన్స్ వచ్చినా కూడా ఉపయోగపడతాయి కాబట్టి, లైక్ అంటే వస్తాయి ఇంకా ఎక్కువనే, బట్ జనరల్గా. సో అందరు కూడా చదవండి, ఇంకా రివిజన్ అయితే చేయండి. అందరూ అయితే ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఇంకా చదివే వాళ్ళకి, టెట్ కానీ డిఎస్సి కానీ. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.